నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా కరపలో వారాహి అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న దాదాపు 5,000 మంది మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. వారాహి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పలు రకాల స్వీట్స్, పళ్ళు, చీరె, సారె పెట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మేళ తాళాలు, వాయిద్యాలతో భారీ ఊరేగింపుగా కార్యక్రమం నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాశీలో మొదటి వారాహి అమ్మవారు, కాకినాడ జిల్లా కరపలో రెండవ వారాహి అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చి చల్లగా ఉండాలని దీవిస్తారని ఆలయ ధర్మకర్త, జనసేన నేత చిక్కాల దొరబాబు అన్నారు. రాత్రి ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం పూజ ఉండదు, సామాన్య పూజ. రాత్రికి సామాన్య పూజ చేసి వెళ్ళిపోతాం అంటే కుదరతులపై నాకు వైనామా చెప్పుంటుంది. ఆవిడ పెట్టుకో పానకం తయారు చేసి వెప్పు పువ్వు తీసుకొని దాంట్లో వేసి నాదకు వేడవుతాను. నా వంటి మీద ఎలా అయితే చెమటలు పడుతున్నాయో, నీ వంటి మీద ఎలా అయితే చెమటలు పడుతున్నాయో, అదే విధంగా తల్లి వంటి మీద చెమటలు పడుతున్నాయమ్మా. తల్లి వంటి మీద చెమటలు పడుతుంటే భ్రమేమనుకున్నాను, చూశాను. ఎలా అంటే నీళ్ళు వస్తున్నాయి. తువాలు తీసుకున్నాను, పుసపచ్చ తువాలు, కాషాయ రంగు తువాలు. ఆ కాషాయ రంగు తువాలతో ఎలా మొత్తం వాళ్ళంతా మళ్ళీ 5 నిమిషాలు మళ్ళీ చెమటలు వచ్చాయి. మళ్ళీ వద్దాను, మళ్ళీ చెమటలు వచ్చాయి. మళ్ళీ 4 సార్లు వద్దాను, 4 సార్లు. ఇప్పుడు కూడా చూడండి పడుతున్నాయి. బొమ్మ కాదండి ఆవిడ, అమ్మ. ఆవిడ బొమ్మ అనుకుంటే బొమ్మ అండి, కానీ బొమ్మ మాత్రం కాదు. వారాహి అమ్మ సత్యంగా ఇక్కడ ఉందని తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా. కాశీ వారాహి మాతాకి. దొరబాబు గారు చెప్పినట్టుగా దొరబాబు గారు ఏం కోరుకోవట్లేదండి, మేము డబ్బులు ఏమంటలేదు, డిబ్బులు వేయనట్లేదు, ఏం చెప్పట్లేదు. అమ్మ మీరందరూ కూడా వచ్చి 10 మంది తోడవుతారు. ఆ వచ్చి దండం పెట్టుకునేటువంటి బలమే అమ్మవారి కలుగుతుంది. ఆవిడ బలంగా ఉంటేనే మనల్ని బలంగా తయారు చేస్తుంది. ఈ రోజు కాశీ వారాహి అమ్మవారి 32వ రోజు అండి. చూడండి, మనకి మామూలుగా అయితే ఏ ఊరు గ్రామ దేవత ఆ గ్రామ దేవత పెట్టుకుంటారు. అటువంటిది కాశీ నుంచి ఆడపడుచుగా వచ్చిందని భావించి ప్రతి ఊరి నుంచి సారి తెస్తారు. అటువంటిది వేళ 3 ఊర్లు తెచ్చారు. ఒకటి కాంట్రాగల, చేపరం, వేపనేపలం, 3 ఊర్ల నుంచి. అంటే చూడండి ఎంత అంటే కాన్స్టిట్యూన్సీ కాపనే సరే అనపత్తి కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చారు. అంటే అక్కడెక్కడ లేదు, కాశీ నుంచి ఎప్పుడైతే వచ్చిందో అమ్మవారు ఆడపడుచుగా భావించి వాళ్ళందరూ తెచ్చి సారి తెస్తున్నారు. అది ఇవాళ అద్భుతం. చూడండి, అమ్మవారికి మామూలుగా మనకైతే చెమట పెడుతుంది, అమ్మవారికి కూడా చెమట పెడుతుందంటే ఇది ప్రాణప్రతిష్ఠ. మన రెండో ప్రాణప్రతిష్ఠ ఏంటంటే కాశీ తర్వాత అటువంటి అమ్మవారు ఇక్కడ పెట్టాం. ఆవిడ ఈ వేళ 32 రోజులైంది. మన మనుషులకైతే ఎలాగైతే ఆవిడకి కూడా చెమట పడుతుందంటే నిదర్శనం చూడండి. చాలా మంది చాలా జరిగినాయి చెప్తున్నారు, కానీ అవి చెప్తూ మనం అన్నిదా భావించండి. ఎందుకంటే నేను ఇది చేయించాను, అది చేయించాను, మేము అటువంటిది కాదు. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి, కార్యక్రమం చేయించాలి తప్ప రెండో ఉద్దేశం లేదు. అందరూ బాగుండాలి. ఈ కొత్తగూడలోనే అప్పుడే 10 మంది పెళ్లి అయినాయి. మా పంతులు గారు పెళ్లి మొత్తం కూడా పెట్టేస్తున్నారంటే అంతకంటే భాగ్యం ఏం కావాలి మనకి. ఒక ఆయన కాళ్ళ మీద కాయంతి పెడితే ఆ పని అయిపోయింది వచ్చాడు. ఏమైనా చేయించమంటారు, ప్రస్తుతానికి అయితే ఏమొద్దు, అన్ని ఉన్నాయి అమ్మవారికి అని చెప్పాను. అందరినీ కోరుకునేది ఒకటే, మనం ఆడపడుచుగా వచ్చింది కాబట్టి మన ఆడపడుచులు తెచ్చి ఇక్కడికి అందరికీ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం. చూడండి, ఒకటే చూడండి, సారి ఎంతమంది ఇచ్చారు. కానీ ఎక్కడ కని రాష్ట్రంలో కని ఏరియాలని రాష్ట్ర సారి తత్వం అనేది పౌరసం సుకృతంగా భావిస్తూ అందరికీ నమస్కారం. ఈ గుడి కాశీలో భూగర్భంలో ఉంది. రెండోది ఇక్కడ మనకి, ఎందుకంటే అమ్మవారు చాలా మంది ఉన్నారు, కానీ కాశీ గాని, సామలకోట గాని, పిఠాపురం గాని పుణ్యక్షేత్రం 3 అడుగులే ఉంది, కానీ ఇక్కడ 6 అడుగులు అమ్మవారు. కాశీలో ఎలా అయితే ఉందో అమ్మవారు ఇక్కడ కాశీలో అయితే పైనుంచి పెంచాలని చూడాలి. ఇక్కడ నిర్రోజు కొంచెం పొద్దున్న 6 గంటల నుంచి 12 గంటలకు తలసడొచ్చు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల దాకా వచ్చాడు. భక్తులకి అందుబాటులో ఉండాలి కార్యక్రమం. సంకల్పం అమ్మవారు నా శాత చేర్చుకున్నారు. ఎందుకంటే అమ్మవారు కొరకు లేకపోతే ఇటు కూడా పెట్టలేము మనం. దానికి నిదర్శనం ఇవ్వాలి. ఎంతమంది జనాలు వచ్చారంటే అమ్మవారు పవర్ఫుల్ కాబట్టి నిదర్శనం.
అందరికీ నమస్కారం అండి. ఇక్కడ కడప గ్రామంలో ఇక్కడ కొరిపిల్ల గ్రామం బోర్డర్లో ఉన్నటువంటి శ్రీ వారాయి మాత వారి యొక్క అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ మన కాశీ ఏదైతే మన వారాయి విగ్రహం ఉందో అదే రూపుతో అదే విధానంతో మంచి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. మా చిక్కాల దొరబాబు దీన్ని నిర్మించడం జరిగింది. ఈ ప్రతిష్ట అయిన కాడి నుంచి కూడా ఎక్కడ కూడా జనాభాకి ఎక్కడ కూడా విపరీతంగా జనం వస్తూ ఉన్నారు. ఈనాడు ఏంటంటే మరి వారాయి మాత మీద అభిమానం అయితేనేమి లేకపోతే మరి పూజగా ఒకవేళ ఈ యొక్క ఆడపడుచుగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించి లేడీస్ విపరీతంగా 90% ఆడవారంతా కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడం కోసం వస్తున్నారు. వారాయి మాత అంటే అమితమైన మరి అభిమానం మహిళా సోదరిమణుల్లో ప్రజల్లో బాగా పెరిగింది. ఇందులో ఈ రోజున ఇక్కడ ఈ గ్రామంలో ఈ వేపకేలపాలెం, కాండ్రేగుల, శాపురం 3 గ్రామాల నుంచి సోదరీమణులు అంతా కూడా శారీకి వచ్చారు. విపరీతమైన శారీ మొత్తం అన్ని రకాల ఎక్కడ కూడా శారీలు లోటు లేకుండా అన్నీ కూడా ప్రతిదీ కూడా తీసుకుని శారీకి వారాయికి మన ఆడపడుచుకి ఏ రకమైన శారీ ఇస్తే ఆ శారీని తెచ్చి బ్రహ్మాండంగా ఈనాడు తీసుకురావడం జరుగుతుంది. ఈనాడు ఏంటంటే ఇక్కడే ఈ రోజే కాదు, ప్రతిరోజు ఇంచుమించుగా వారానికి 2-3 రోజులు ప్రతి ఊరి నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది వస్తానని చెప్తా ఉన్నారు. అంటే ఈనాడు ఏంటంటే ఈ వారాయి మాతకి చాలా మరి విశేషమైన ఆదరణ ఉంది. కారణం ఏంటంటే కాశీలో ఉన్నటువంటి విగ్రహం ఏదైతే రకంగా ఉందో అదే మాత, అదే వారాయి మాత ఇక్కడ కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అదే మోడల్ అదే రకంగా ఆ యొక్క రూపశిల్పి ప్రమాణం చేశారు. ఆవిడకి రూపమే ఇక్కడ కాశీలో రూపమే ఇక్కడ రూపం కనపడుతుంది. కాబట్టి మరి ఆరాధన బాగా పెరిగింది, విగ్రహ ఆరాధన బాగా పెరిగింది. అందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఎక్కడ దారికి వచ్చేవారు వెళ్ళేవాళ్ళు, అలాగే వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈనాడు ఇక్కడ వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. రోజు రోజు కూడా పురోగతి జరుగుతూ ఉంది. అందరినీ కూడా ప్రతి ఒక్కరి భక్తులు అందరూ కూడా ఈ రకంగా అన్ని రకాల కూడా మరి అమ్మవారిని దర్శించుకోవడం కోసం అందరూ కూడా ఇదే రకమైన వాంఛతో అందరూ వస్తాము. అందరూ కూడా సకల సౌకర్యాలతో అందరూ కూడా ఆనందం ఉంటారని కోరుకుంటూ చదువుతున్నాం.